హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి మనసు మాట వినదు. ఎపిసోడ్ 5 చూసేద్దాం. రాజేంద్ర గారు లేచి ఆది దగ్గరికి వచ్చి తన తలపైన నిమురుతూ, ఏంట్రా, రిషి గురించి వరి అవుతున్నావా అని నెమ్మదిగా అడుగుతాడు. హా డాడ్, మీరు చూస్తున్నారు కదా, రిషిని ఎంతలా ట్రోల్ చేస్తున్నారు. అయ్యో బంగారం, నువ్వు దానికి బాధపడుతున్నావా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదంతా కామన్నే తల్లి. 4 రోజులు పోతే అంతా నార్మల్ అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. హా డాడ్, నార్మల్ అవుతుంది నిజమే. కానీ అప్పటికి రిషికి ఉన్న పేరు అంతా పోతుంది కదా. ఆ తర్వాత అతనికి ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అని ఆద్య డల్గా చెప్పేసరికి, బంగారం, ఇదేనా నీ భయం? అయితే మన నెక్స్ట్ ప్రాజెక్ట్ రిషితోనే ప్లాన్ చేస్తాను. హిస్టరికల్ మూవీ ఒకటి భారీ బడ్జెట్‌లో తీయాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నాను. అందులో రిషి కూడా చాలా బాగా సెట్ అవుతాడు. ఆ మూవీ తర్వాత రిషి ఫేమ్ ఇంకా పెరిగిపోతుంది. ఓకేనా? డాడ్, నిజంగా అంటున్నారా? హా బంగారం, నిజంగానే అంటున్నా. అయినా నీకోసమని కాదు కానీ, నాకు కూడా రిషి అండ్ క్రిష్‌తో మంచి హిస్టరికల్ మూవీ తీయాలి అని ఎప్పటినుండో ఉంది. దానికోసమే స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తుంది. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ సో మచ్ అని ఆద్య హ్యాపీగా చెప్పేసరికి, హ్మ్. ఎప్పుడూ నా బంగారం ఇలా నవ్వుతూ ఉండాలి. పద వెళ్లి టిఫిన్ చేద్దాం అని ఆద్యను తీసుకొని డైనింగ్ టేబుల్ వైపుకి నడుస్తాడు రాజేంద్ర. మరోవైపు కార్‌లో ఉన్న రిషి కాసేపటికి ఆలోచనలో నుండి బయటికి వచ్చి, క్రిష్, కానీ దీనికి మనకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి కదా! మరి ఎలా? అని అడుగుతాడు. అవును రిషి, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు తర్వాత కూడా బ్లాక్‌మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా జెన్యూన్ పర్సన్ కోసం చూడాలి. నేను మీ వదినని అడిగి చూస్తాను. తన ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉన్నారా అని. కానీ క్రిష్, అనవసరంగా బాబీని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇందులో ఇబ్బంది ఏముంది రిషి? నీకు తెలుసు కదా, తను ఒక న్యూస్ రిపోర్టర్ అని. అందరిని అంత ఈజీగా నమ్మదు. తనకి సిన్సియర్ అనిపించిన వాళ్ళని మాత్రమే సజెస్ట్ చేస్తుంది. అయినా నువ్వు దీని గురించి వదిలే రిషి. నేనే ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తా అని చెప్తాడు క్రిష్. ఆ తర్వాత రిషిని అతని ఆఫీస్‌లో వదిలేసి అతను కూడా అతని షూటింగ్ కోసమని వెళ్ళిపోయాడు. ఆద్య కూడా ఈరోజు త్వరగా ఆఫీస్‌కి వచ్చేసింది. కానీ నైనా అప్పటికి ఇంకా ఆఫీస్‌కి రాలేదు. తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది ఆద్య. ఇంతలో నైన కాల్ మాట్లాడుకుంటూ ఆఫీస్‌కి వస్తుంది. తన క్యాబిన్‌లోకి రాగానే కొంచెం చిన్నగా, సరే సరే, నేను ఆఫీస్‌కి వచ్చేసా, ఇక బాయ్ అని చెప్తుంది. అటువైపు నుండి క్రిష్ మాట్లాడిన మాటలకి బ్లష్ అవుతూ, మీకస్సలు సిగ్గులేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే ఆద్య, ఏంటి నైనాజీ, కాల్‌లో మీ పతిదేవ్, అదే క్రిష్ ఏమంటున్నాడు అని నవ్వుతూ అడుగుతుంది. ఆద్య మాటలకి ఫస్ట్ కొంచెం షాక్ అయిన నైనా తను విన్నది నిజమేనా అన్నట్టుగా ఆద్య వైపుకు చూస్తుంది. ఆద్య మొహంలో తనకి ఏదో అర్థమైనట్లుగా, ఆద్య, ఇది నిజమా? అంటే అది అక్కడ నువ్వే కదా అని అడుగుతుంది. ఎస్ నైనాజీ, అది నేనే అని ఆద్య కూడా నవ్వుతూ చెప్పేసరికి నైనా కూడా ఒక్కసారిగా నవ్వేస్తుంది. ఆ తర్వాత ఏంటి అసలు, మన కోసమే మీడియా అంతా ఎక్కడెక్కడో వెతుకుతుంది. ఒకరేమో క్రిష్ గారి సీక్రెట్ వైఫ్, మరొకరు రిషి సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ. మనం మాత్రం అదే మీడియాలో ఇలా మామూలుగా ఉండిపోయాం అని తలుచుకొని నవ్వుకుంటారు ఈ ఇద్దరు. ఆ తర్వాత నైనా ఆద్య వైపుకి సూటిగా చూస్తూ, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆద్య? అంటే అక్కడ ఉన్న అమ్మాయివి నువ్వే అన్న విషయం రిషికి కూడా ఇంకా తెలీదు. అంతేకాదు, ఇప్పుడు క్రిష్, రిషి ఇద్దరు కలిసి ఒక కొత్త అమ్మాయిని రిషికి గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేసి ఈ రూమర్స్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. తనతో చెప్పేస్తావా మరి అది నువ్వే అని? ఆ మాటలకి కాసేపు ఆలోచించిన ఆద్య, లేదు నైనా, నిన్న రిషికి ఇప్పుడు ఆ విషయం చెప్తే అతనికి దగ్గరవ్వడానికి అది అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను చెప్పను. కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దానికి నీ హెల్ప్ కావాలి అని అంటుంది. అవునా? ఏంటా ప్లాన్? అదే, నువ్వు ఇందాక అన్నావుగా, రిషికి గర్ల్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేసే అమ్మాయి కోసం క్రిష్ వాళ్ళు వెతుకుతున్నారు అని. ఆ అమ్మాయిని నేనే అయితే ఎలా ఉంటుంది? ఆ కొన్ని డేస్ అయినా రిషి పక్కన ఉండొచ్చు కదా! అవును, నువ్వు చెప్పేది బాగుంది. కానీ అప్పుడు రిషి నిన్ను గుర్తుపట్టేస్తే ఎలా మరి? గుర్తుపడితే ఇంకా మంచిదేగా అని ఆద్య నవ్వుతూ అనేసరికి నయన కూడా నవ్వేస్తుంది. తరువాత నైనా మాట్లాడుతూ, ఐడియా అయితే బాగుంది కానీ, నువ్వు రిషిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నావు మరి? అని అడుగుతుంది. దానికి నువ్వు ఉన్నావుగా నైనా. నేనా? అమ్మో, నేనేం చేయలేను. నన్ను వదిలేయి తల్లి. ప్లీజ్ నైనా, నువ్వే అలా అంటే ఎలా చెప్పు? నువ్వే క్రిష్‌కి ఏదో ఒకటి చెప్పు. వాళ్ళు ఎలాగో ఇప్పుడు నమ్మకమైన ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు కాబట్టి,
నువ్వు నన్ను పరిచయం చేస్తే అస్సలు డౌట్ పడరు. ప్లీజ్ నైనా ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఓకే. నేనే ఏదో ఒకటి చేస్తాలే. ఇవాళ క్రిష్‌కి నీ గురించి చెప్పి నిన్ను రిషికి పరిచయం చేయమంటా. కానీ ముందే చెప్తున్నా, ఆ తర్వాత ఏమైనా తేడా వచ్చినా నన్ను మాత్రం మధ్యలోకి లాగకూడదు. ఓకేనా? ఆ మాటలకి ఫుల్ హ్యాపీగా నైనాని హగ్ చేసుకొని, ఓకే నైనా, థాంక్ యూ సో మచ్ అంటూ చెప్తుంది. అబ్బా! వదిలేవే బాబు. ఎవరైనా మనల్ని ఇలా చూస్తే తేడా ఏమో అనుకుంటారు. అసలే మనం ఆఫీస్‌లో ఉన్నాం. హిహిహిహి. ఇప్పుడు నువ్వు ఏమన్నా నేను పట్టించుకోనులే అంటూ అక్కడి నుండి తన వర్క్ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది ఆద్య. ఆద్య ప్రవర్తనకి నవ్వుకుంటూ వర్క్‌లో పడిపోతుంది నయన. ఈవినింగ్ అయ్యాక ఆఫీస్ నుండి అందరూ బయటికి వస్తారు. క్రిష్‌కి ఏదో వర్క్ ఉండడం వల్ల అతను రాకుండా డ్రైవర్‌ని పంపిస్తాడు. ఇక నైట్ వెళ్ళాక క్రిష్‌తో మాట్లాడి చూస్తా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది నయన. ఇంటికి వెళ్ళిన ఆద్య రిషి గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయం తొందరగా లేచి రెడీ అయ్యి కిందికి వచ్చింది ఆద్య. ఆద్యని అలా చూసిన కరుణ, "ఏమైంది అమ్మాయి గారు? ఈరోజు ఇంత తొందరగా లేచారు? ఏంటి సంగతి?" అని అడుగుతారు. "అబ్బా మమ్మీ! ఏంటి నువ్వు? లేట్‌గా లేచినా తిడతావు, ముందు లేచినా తిడతావు. అసలు మా డాడ్ నీతో ఎలా వేగుతున్నాడో ఏమో పాపం" అని అంటుంది ఆద్య పాప. "ఇప్పుడు మీ డాడ్‌కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ, నీకు ఎన్ని సార్లు చెప్పాను? నన్ను మమ్మీ అని పిలవద్దు అని. అయినా అదేం పిలుపు? ఇంకొకసారి అలా పిలిచావు అంటే నీ నోరు కుట్టేస్తా చెప్తున్నా" అని కోపంగా అంటారు కరుణ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.